ఒక యాక్టర్ కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ కనిపిస్తాడు. ఆ చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు ఈ యాక్టరు చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అదే తాను మైకు పుచ్చుకొని అదే వాళ్ళిస్తాడు ఈ యాక్టరు, ఈ పార్ట్నరు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చెబితే వారికే ఇస్తాడు ఈ యాక్టరు, ఈ పార్ట్నరు. టికెట్లన్నీ పార్టీ టికెట్లు వాళ్ళకే ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా నడుచుకుంటాడు ఈ యాక్టరు, ఈ పార్ట్నరు. చివరికి ఈ యాక్టరు, ఈ పార్ట్నరు నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లలో మనకు కనిపించేది తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా కనిపిస్తాయి ఆ నామినేషన్లలో. అయ్యా యాక్టరు, అయ్యా పార్ట్నరు, నీవు ముసుగు కప్పుకొని చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను ఈ యాక్టర్ను, ఈ పార్ట్నర్ను. కారణం ఏంటో తెలుసా? ఆ యాక్టర్కు కూడా తెలుసు, ఆ పార్ట్నర్కు కూడా తెలుసు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత తాను కూడా డిపాజిట్ లేకుండా పోతాను అన్న సంగతి తనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్టర్, పార్ట్నర్, యాక్టర్ అంటారు. నేను కాదను, యాక్టర్ని కాదని ఎవరు చెప్పాను. నేను యాక్టర్నే కదా, ఒక నటన వదులుకోరు కదా రాజకీయాలకు వచ్చాను. సరే, 2014లో యాక్టింగ్ వదిలేసి వచ్చాను రాజకీయాలకు. యాక్టింగ్ వదిలేసి బయటకు వచ్చాను నేను రాజకీయాల్లోకి. నేను యాక్టర్ అంటే నాకేం బాధ లేదు, సహజంగా ఉన్నది. మరి మీరు 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చారు, మిమ్మల్ని నేనేమనాలి? ఈరోజు గాంధీ గారు అంటే ఈయన మహాత్మా గాంధీ గారిలో మాట్లాడతారు. 2 సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చానంటే అరే అడ్డగోలుగా దోచి జైల్లో నుంచి బయటకు వచ్చారు మీరంటే మహాత్మా గాంధీ గారు మాట్లాడతారు. జైల్లో నుంచి వచ్చిన వ్యక్తులు మేమేమనాలి? యాక్టర్, పార్ట్నర్ అంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు అమిత్ షా పార్ట్నరా? మీరు బీజేపీ పార్ట్నర్? అరే నేను ఇదే గిద్దలూరులో తిరిగాం, ప్రకాశం జిల్లాలో తిరిగాం. భారతీయ జనతా పార్టీకి, టీడీపీ పార్ట్నర్కి అరే దమ్ముతో, ధైర్యంతో, తెగింపుతో వచ్చాం. వీళ్ళకి సపోర్ట్ 2014లో. నిజంగా నాకు తెలుగుదేశంతో పార్ట్నర్ అయితే అరే 2014లో చేశాను కదా, మళ్ళీ వచ్చి వాళ్ళతో పొత్తు పెట్టుకుని ధైర్యంగా ముందుకు వస్తాను. నాకేంటి భయం? మీలాగా చీకటి మాట వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో షేక్ హ్యాండ్ ఇచ్చి అమిత్ షా గారికి కాదు మొక్కి మోడీ గారికి మోకరిల్లి నేను అలాంటి పనులు చేయనమ్మా. నేను ఆంధ్రుణ్ణి, తెలుగుని, ఆత్మగౌరవం ఉంది. తల తెగిపోవాలి కానీ అనవసరంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వని వాళ్ళని, మన ప్రకాశం జిల్లాని వెనుకబడిన నిధులు ఇవ్వని వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెళ్ళి అమిత్ షా పాదాలకి, మోడీ గారి పాదాలకి జగన్మోహన్ రెడ్డి గారిని మోకరిల్లాం. తెలుగుని, ఆంధ్రుణ్ణి, ఆత్మగౌరవం తాకట్టు పెట్టను. మర్యాద పెద్దలకు నమస్కరిస్తాను, గౌరవం అంటే నమస్కరిస్తాను. గౌరవం మీరు కూడా నిలబెట్టుకోవాలి. Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Yashwant here. Please like, share and subscribe Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Visakhapatnam. I love Vizag. Please subscribe Vishaka View. Thank you. Thank you.